మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్లో నయనతార హీరోయిన్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అని టైటిల్ పెడతారని సమాచారం. ప్రస్తుతం చిరంజీవి నయనతారల మధ్య ఫ్యామిలీ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాల్లో వీరిద్దరి మధ్య కామెడీ ఎపిసోడ్ చిత్రంలో హైలైట్ గా నిలనుందని సమాచారం. చిరంజీవి ఈ చిత్రం గురించి మాట్లాడుతూ కథ తనని ఎంతగానో ఆకట్టుకుంటుందని, అనిల్ వివరించిన సన్నివేశాలు వినగానే నవ్వు ఆపుకోలేకపోయానని తెలిపారు. అభిమానులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో చిరంజీవి డబుల్ రోల్లో నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు అనిల్ మెగాస్టార్తో సినిమా చేయాలనే కళ ఈ ప్రాజెక్టుతో నిజమవుతోంది. మొదటి రోజు నుంచే చిరంజీవి ఇతర కీలక తారాలపై ముఖ్యమైన సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం అనే ట్యాగ్తో ఫ్యాన్స్ని ఉత్సాహపరిచిన అనిల్ తన స్టైలిష్ ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. టెక్నికల్ టీం పరిచయం వీడియో, నయనతార ప్రోమో వీడియోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిరోలియో పని చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పాటలను రెడీ చేశారట. ఈ సినిమాలో సాంగ్స్ అద్భుతంగా ఉంటాయని సమాచారం. ఈ భారీ మాస్ ఎంటర్టైనర్ చిత్రం 2026 సంక్రాంతికి థియేటర్లో సందడి చేయనుంది. చిరంజీవి అనిల్ కాంబోపై భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాకి మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా టాలీవుడ్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అనిల్ తన యూనిక్ ప్రమోషన్లతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. టెక్నికల్ క్రూ పరిచయ వీడియో తర్వాత నయనతార ప్రోమో వీడియో ఆడియన్స్ ని కట్టిపడేసింది. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి ఆటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. భీమ్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్, రైటర్స్ ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారు. ఎస్ కృష్ణ కూడా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్. ఈ 2026 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేస్తుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.